మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. ఈ మేరకు రమేష్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్ నివాసంపై దాడి కేసులో ఈ సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇక జోగి రమేష్ నివాసంపై దాడిని పరిశీలించేందుకు వెళ్తూ ఉండగా జరిగిన అరెస్టులపై సైతం కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ మస్తాన్ శ్రీనివాసులపై కేసులు నమోదు చేశారు. జోగి రమేష్ నివాసంపై దాడి కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సుమోటోగా తీసుకుని ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యవతి కేసు నమోదు చేశారు. అలాగే తెలుగుదేశం, వైసీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు. జోగి రమేష్ నివాసంపై దాడి కేసులో టీడీపీ కార్యకర్తలు కాకి నాగరాజు, గణపతి, మేసిపాము బాబుల్ రావు పేర్లు కూడా నమోదయ్యాయి.